మీ నాయన ఎంత తిట్టినా కూడా చేతి నిండా పూవిచ్చి నిన్ను పెద్ద వ్యాపారస్తుడు చేయాలనుకున్నాడే అదేరా రక్త సంబంధం అంటే. ఏంట్రా అడుగుతున్నావు? మన సుబ్బిగాడు అవ్వకి ఎముడు టికెట్ కన్ఫర్మ్ చేశాలే. ఈ పువ్వులన్నీ సంతలో ఇస్తే మనకి ఎంత వస్తుంది? ఆడమ్మితే 600 వస్తుంది. మనకేం వస్తుంది? మనకి తింటానికి కొండలేడా చద్ది కూడా దొరుకుతుంది. అదే ఈ చావింట్లో అందరికి అమ్మేస్తే ఏముంది 5 రూపాయలు రావచ్చు. అందులో 600 మా బాబుకి ఇచ్చేసి 400 మనం నొక్కేస్తే బాబాయ్ తెలిస్తే అయిపోతారు. నువ్వు చేసే పని మీ నాయనకి తెలిసిందంటే పాత చెప్పుతో కొట్టి చెప్పులు మళ్ళీ నీ మెల్లో వేసి నా డొక్కరించి డోలు వాయిస్తాడు. రోయ్ ఏం జరుగుతుందో జరగని. ఇంకెవరు చూసుకుంటారు? మన మ్యాట్ మొదలైంది అన్ను. ముందు నువ్వు రా రా. ఈ దండలను చూస్తుంటే మనం కట్టినట్టు నేవు. అవునయ్యా, ఈ మాల్లని తీసుకెళ్లి మహేష్ని కదా ఇమ్మన్నారు. అయ్యగారు కాస్త వెనకాల చూడండి. పూజారి గారు పువ్వులు బుట్ట రిటర్న్ లో తీసుకుంటాను. అమ్మా పువ్వులు. మంగళవారం మీ నాన్నగారు పువ్వులు ఇచ్చారు, శుక్రవారం నాడు నువ్వు తెస్తున్నావేంటి బాబు? బుధవారం నుంచి మా నాన్న ఒంట్లో బాగాలేదు. స్వామి లెటర్. నువ్వెందుకు లెటర్ తెచ్చావు? అగ్రహారంలో ఇవ్వాల్సిన లెటర్లు పువ్వులతో కలిపి నేను ఇస్తాను. రామవరంలో ఇవ్వాల్సిన పువ్వులు లెటర్లతో కలిపి మా అన్న ఇచ్చేస్తాడు. పనులు పంచుకుంటే కష్టం తప్పొద్దు కదా. ఏంటిది ఇంత పొగొస్తుంది? నిప్పట్టుకుందా ఏంటి? ఇంట్లో ఎవరు లేరా? అరే ఎవరు లేరేంటి? ఎక్కడ నిప్పట్టుకుందో తెలియట్లేదే. పొగ ఇక్కడి నుంచే వస్తుంది. నీళ్ళు పిల్ల, నువ్వు బానువే కదా? ఆరి కొబ్బరి బోండం ఇంత పెద్ద పిల్లవైపోయావు. వయసుకొచ్చావా? నిప్పంటుకుందేమో అని నీళ్లు పోసాను. ఇప్పుడే తెలుస్తుంది నువ్వు సాంబ్రాణి వేస్తున్నావు అని. ఇవన్నీ చెప్పి చేయొద్దా? మా ఇంట్లో సాంబ్రాణి వేయడానికి మిమ్మల్ని ఎందుకు అడగాలి? నాన్న నీకు దండం. గాయత్రి, ఏ గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏరా నన్ను పేరు పెట్టి పిలుస్తావా నువ్వు? నువ్వు నాకు వరుస అయిన దానివి కదా, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నా. నీకు వరుస? మా నాన్ని నువ్వు మావయ్యనేగా పిలుస్తావు, అప్పుడు నువ్వు నాకు వరుసే కదా. బుద్ధిగా ఉండు. ఏంటి బయలుదేరుతున్నావు? టిఫిన్ చేసావా లేదా? చేశాను. గుడికి ఏం మొక్కుకున్నావు అక్క? నాకు త్వరగా పెళ్లి కాకూడదని వేడుకున్నాను. ఏమిటమ్మా అలా అంటున్నావు? నా బాధ్యత నేను నెరవేర్చొద్దా? మీ బాధ్యత నెరవేరుతుంది నాన్న, కానీ చెల్లికి బాధ్యత పెరుగుతుందే. తను వంట పనులు కూడా నేర్చుకుంది కదా, మరి ఇంకేం కావాలి? నేను ఎత్తుకుని పెంచిన పిల్ల నాన్న, తను చదువులు పూర్తి అయ్యేదాకా కాస్త మనం ఆగుదాం నాన్న. మంచి సంబంధం అమ్మా. రాజమండ్రిలో చాలా పెద్ద కుటుంబం, అందరూ పౌరోహిత్యమే చేస్తున్నారు. కానీ అబ్బాయి తహసీల్దార్ ఆఫీసులో గుమాస్తా అమ్మా. వాళ్ళ కుటుంబం ఉమ్మడి కుటుంబం అమ్మా. ఆ కుటుంబంలో నువ్వు ఒకదాని వెయితే నాకంతే చాలమ్మా. అల్లుడు గారు కారులో వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఈయన అల్లుడు గారి తమ్ముడు, పక్కన బాబాయ్. వీరు మా పెద్దనయ్య. నమస్కారం. అతని కొడుకు వీడు. పెద్దనాన్న నగల గురించి మాట్లాడారా?
వరకట్న ఎంత ఇస్తానన్నారు? నీకెందుకురా ఇదంతా? కాసేపు నోరు మూసుకొని అందరికి బాగా నచ్చింది. జరుగుతున్న శుక్లనామ సంవత్సరం భాద్రపద మాసం 22వ తారీఖున అంటే శుక్రవారం స్వాతి నక్షత్రం మీనలగ్నంలో అల్లుడింటి వారు మంత్రాలు చెప్పడంలో ఆరితేరిన వారు. కాస్త స్పష్టంగా చెప్పండి. ఏమోయ్ వివాహానికి వచ్చేటప్పుడు కర్ర ఇంట్లో పెట్టి రావచ్చు కదా. మీరు అప్రాచురా. భజంత్రీలు భజంత్రీలు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభహే. అన్నయ్య ఆ తాలిబొట్టును మనం ఎంత కమ్మచ్చు? తాలి కట్టేటప్పుడే అమ్మడం గురించి ఆలోచిస్తున్నా. నువ్వు బాగుపడతావట్రా? దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమ్మా. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా నాయనా. అయిపోయింది కదా, బాధ్యత అంతా తీరిపోయిందని ఇక్కడే ఉండిపోకండి. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానే. వెళ్ళొస్తాను. శంకరా, రాహుకాలం రాకముందే బయలుదేరదారా? ఏడవకు భాను, అక్కనెప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఇంకో నెల తర్వాత ఇక్కడికే కదా వస్తుంది. అవునే, ఇది వైశాఖం చివరి రోజు కదా. ఆషాఢం పుట్టాక తను ఇక్కడికే కదా రావాలి. ఒక్క జోకర్ వస్తే ఒట్టు. ఛీ! అసలు చెయ్యే తిరగట్లేదు. మహేష్ స్నానం చేసావా? లేదురా, అందుకే ఓడిపోయావేమో. పొరట్టప్ప. పందెంరా, ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. ఏ పందెంలోనూ గెలవలేవురా. మీరెంత కావాలన్నా భయపెట్టండి రా. ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. పందెమా పెట్టుకుందాంరా, మనం వాడిని భయపెడదాంరా. రండిరా, తవ్వండి తవ్వండి, త్వరగా తవ్వండి రా. మనం ఓడిపోకూడదురా. ముయ్యండి పోయండి. రే, ఒక చిన్న దీపం బీడీ కట్ట పెట్టేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రా. త్వరగా రండి, వెళ్దాం. వర్షం పడేలా ఉంది. అవునే, రండి. బాను, అలా చూడవి, అక్కడ ఒక తల ఉంది. ఎవరైనా కోసి పారేశారో. అది పూలమ్మే ఆయన అబ్బాయి మహేష్ లా ఉంది కదూ. వాడికి ఏమైందో చూద్దామే. రే, ఎవర్రా భయపడింది? నిద్రపోతుంటే కర్ర తీసుకుని మొహం మీద పొడిస్తే ఎవరు అరవకుండా ఉంటారు? పందెం ఉదయం 6 గంటల వరకే. ముందు రండి, పైకి లాగండి. అయ్యగారు బయలుదేరారని ఫోన్ చేశారు. ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు. దయచేసి ఏమనుకోకండి. పర్వాలేదు. అయ్యారు వచ్చేసారు. నమస్కారం. అయ్యగారు, మన చెరువు నీళ్ళు లేక నిండిపోయింది. నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే అయ్యగారిని చూసి వెళ్దామని. రేపు అందరినీ తీసుకుని తోటకు వచ్చేసాయి. సరేనయ్యా. అయ్యా నమస్కారం. బాగున్నారా? అందరూ బాగున్నామండి. దేని గురించి వచ్చారు? శివుని గుడి గోపురం పెయింటింగ్ చేయాల్సి ఉందండి. దానికి కాస్త ఖర్చు ఎక్కువైటట్టుందండి. మీకు ఎంత అవసరం అవుతుంది? ఒక 30,000 ఉంటే దైవానుగ్రహంతో అన్ని పనులు పూర్తి చేస్తామండి. అవునండి. రమణ సముద్రం నుంచి దీనికోసం ఇంత దూరం వచ్చారా? ఎవరైనా ఒక్కరొచ్చుంటే చాలుగా. రేపే పంపించి పెడతాను. మరి మేము మంచిది. చాలా సంతోషం అయ్యా. వెళ్ళొస్తాం. శ్రమ అనుకోకుండా వచ్చాం. పని సులభంగా అయిపోయింది. ఇంట్లో విడిపోయి ఉంటే అది చూడకుండా నాకిస్తావట్రా? తహసీల్దారు పరువు తీశాడ్రా. అయ్యా, చూడలేదు, క్షమించండి. రే, ఉతికినప్పుడు చూడలేదు, కనీసం ఇస్త్రీ చేసినప్పుడు చూడాలిగా. పనికి మాలిన బెదవా. ఏమే నీ జుట్టందులో వేసి నాకు కూడి పంపిస్తావటే? నువ్వేయకపోతే అన్నంలో ఇంత పొడిగాడు జుట్టు ఎలా వస్తుంది? నాకా ఉంది. అన్నంలో ఎవతో ఒకటి బంధుత్వం తెగిపోకూడదని జుత్తేసి పంపించిందట. భార్యనవుదాం అనుకుంటున్నావా? నరికి పోగులు పెడతాను. ఎవరితో పెట్టుకుంటున్నావు? ఇదిగో అయ్యా, ఒక గ్లాసు నీటిగా కాఫీ తీసుకుని పైకి రా. అయ్యా కాఫీ. ఏమే, కాఫీ తీసుకుని వచ్చినప్పుడు తలుపేసి రావాలని తెలియదా నీకు?